నిన్ననే ఎందుకు వదిలేరు అంటే వాళ్ళు నిన్న మన వాళ్ళు కొంతమంది రిపోర్ట్లు వస్తే చూపించిన 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకి. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. అటువంటిది భగవద్గీత ఊరికి ఆసామాసి గ్రంథం కాదు. భారతదేశంలో కురుక్షేత్రంలో ఆ 2 సైన్యాల మధ్యలో భగవంతుడు చెప్తాడు, ఎవడు యుద్ధం చేయలే అప్పుడు గమ్మని 45 నిమిషాలు గమ్మని సైలెంట్గా ఉన్నాడు. అంటే భగవంతుడు చెప్పింది అందరూ వింటున్నారు అక్కడ. అది భగవద్గీత అంటే. ఏదో మన ఇష్టం వచ్చినట్టు భగవద్గీత అది కాదు ఇది కానీ తను ఏం చేశారు, కొన్ని కఠినమైన సమాధానం అంటే పిల్లలకు అర్థం కాని ఉద్దేశంతో హిందూ పరిషత్ దేవస్థానం ఏం చేసింది, సులభతరం చేయాలని చేసింది. దాన్ని చదవాలి, అది ఏముంది, ఒకవేళ పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి, అంతేగాని ఇది కాదు అది కాదు అనేది చాలా పొరపాటు అది. కాబట్టి భగవద్గీత అనేది భగవంతుడి నోట్లో వచ్చిన మాట. అది చిన్న ఈ మధ్య 600